కావలి వాయిస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాలలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి 2 లక్షల నగదు 2 సవర్ల బంగారం అపహరించారు. అంతేకాకుండా ఇంటి బయట ఉన్న 2 ట్రాక్టర్లలోని డీజిల్ కూడా దొంగిలించారు. బాధితుడి చల్లా నాగేశ్వరరావు ఫిర్యాదుతో దగదర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పోలీస్ గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దగదెత్తి మండలం ఉలవపాల గ్రామంలో వచ్చి మూత్రాశ సంఘం మధ్యలో ఆనంద నగరం కాలనీ. అయితే ఇక్కడ మేము ఉండేది బళ్ళు ఇక్కడ ఉన్నాయి. మాది నెల్లూరు పొల్లంగడి ఉంది. పొల్లంగడి కాడికి పోయి వచ్చేటప్పటికి నేను సంతకాడ వచ్చి 2 లక్షలు క్యాష్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాను. ఇంట్లో పెట్టి నేను అంగడికి మూసుకొని వచ్చేటప్పటికి షాప్ నుంచి వచ్చేలేదు నేను 11:45, 12 అయింది. ఈ లోపు వచ్చి చూసేటప్పటికి బళ్ళల్లో డీజిల్ తీసుకుంది కదా అనుకుని క్యాన్ ఆడ పడేసినారు. నేను బళ్ళల్లో డీజిలే కావాలనుకున్నాను. కానీ లోపల పోయి చూసేటప్పటికి బీరో పగలగొట్టేసి క్యాష్, బంగారం 2 సవర్ల బంగారం తీసుకొని వెళ్ళిపోయినారు. మాకేం తోసలేదు. తోసపోయారు. నేను దగద్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాం. సార్ వాళ్ళు వచ్చి రాసుకున్నారు. మళ్ళీ వచ్చి కేసు కట్టి నమోదు చేసి చేస్తామని చెప్పి అని అన్నారు. అది సార్ జరిగింది. ఇప్పుడు నేను బండి డ్యూలు కట్టాలని నేను అప్పు తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కాల. అది ఏం తోచాలని మాకు మీరే న్యాయం చేసి చెప్పండి సార్ మీరు అని చెప్పి నేను పోలీసు వారిని కోరుతున్నాను.